బ్లీచ్ యానిమీలో యుహోబా వర్సెస్ ఎమమోటో డ్యూయల్ గుర్తుందా మీకు? ఓకే, గుర్తుంటే నాది ఒక క్వశ్చన్. యుహోబా ఎమమోటో బాంకైని క్యాప్చర్ చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ ఎందుకు చేయలేకపోయాడు? దీని ఆన్సర్ చాలా సింపుల్. చాలామందికి ఈ ఆన్సర్ తెలిసే ఉంటుంది. దాని ఆన్సర్ తెలుసుకునే ముందు మనం ఎమమోటో వర్సెస్ స్ట్రేంజర్ వై గురించి మాట్లాడుకుందాం. రాడ్ లాయిడ్ ఎలాంటి స్ట్రేంజర్ అంటే ఎలాంటి లివింగ్ బీయింగ్ మైండ్ అయినా థింకింగ్ అయినా కాపీ చేసుకుని వాళ్ళ ఫైటింగ్ స్టైల్ పర్సనాలిటీని ఇమిటేట్ చేయగలడు. యమమోటో ఎదురుగా తన ఫుల్ పొటెన్షియల్ చూపించినా యుహోబా అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి ఓడిపోయాడు. చాలామంది తన పవర్ లెవెల్ యుహోబాకి 90% మ్యాచ్ అయ్యిద్ది అంటారు, బట్ అది నేను నమ్మను. చెప్పాలి అంటే యమమోటో కూడా తన ఫుల్ పొటెన్షియల్ పవర్ యూస్ చేయలేదు. తన పవర్ ఒకవేళ యూస్ చేసుంటే సోల్ సొసైటీ ఎఫెక్ట్ అయ్యిద్ది అని తన బాంకై పవర్ని చాలా వరకు లిమిట్ చేశాడు. కమింగ్ బ్యాక్ టు యుహోబా స్టీలింగ్ యమమోటోస్ బాంకై. యమమోటో చనిపోయిన తర్వాత తన బాంకై కూడా బ్రేక్ అయిపోయింది కాబట్టి యుహోబా ఆ బాంకైని యూజ్ చేయలేకపోయాడు. జస్ట్ ఇమాజిన్, యుహోబాకి ఆ బాంకై పవర్స్ కూడా యాడ్ అయ్యి ఉంటే ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయ్యి ఉండేవాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమీ విషయాలు తెలుసుకోవడానికి యానిమీ దాస్ని ఫాలో అవ్వండి.